మనల్ని బహుగా బాధించేది నువ్వు బహుగా ప్రేమించేవాడిని. ఎవరినైతే నువ్వు బహుగా ప్రేమిస్తావో వాళ్ళ ద్వారానే నువ్వు సహజంగా బహుగా బాధించబడతావు అనేది వాస్తవం. ఎందుకంటే నువ్వు బహుగా ప్రేమించే వాళ్ళు ఒక మాట అన్నట్లయితే నీకు చాలా బాధ అనిపిస్తుంది. నీ హృదయానికి బహు దగ్గరగా ఉన్న వాళ్ళు ఒక మాట అన్నారు అనుకోండి, ఆ హృదయం తట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటుంది. నువ్వు భర్తను బహుగా ప్రేమిస్తున్నప్పుడు ఆ భర్త నిన్ను ఒకవేళ అవమానపరిచినా లేదా నిన్ను కించపరుస్తూ మాట్లాడినా నీ హృదయం విలువల్లాడిపోతుంది. నీ భార్యను బహుగా ప్రేమించినప్పుడు ఆ భార్య నిన్ను అర్థం చేసుకోకుండా ఒకవేళ అవమానపరుస్తూ మాట్లాడినట్లయితే నీ హృదయం తల్లడిల్లిపోతుంది. నీ బిడ్డలు నువ్వు ఎంతో ప్రేమిస్తావు, బహుగా ప్రేమిస్తావు. నువ్వు ప్రేమించి ప్రయాసపడి పెంచుతున్న పిల్లలు నిన్ను అర్థం చేసుకోకుండా ఒకవేళ వాళ్ళు నిన్ను ఒక మాట అన్నట్లయితే నీ హృదయం తల్లడిల్లిపోతుంది. అనగా సహజంగా సాధారణంగా నీ హృదయానికి బహు దగ్గరగా ఉన్నవాళ్ళు నిన్ను బాధించినప్పుడు నీ హృదయము బహుగా